పెళ్ళంటే పందిళ్ళు, సందర్లు, చప్పట్లు, తాళాలు, తలంబ్రాలు అన్నీ కలిపితే నూరేళ్ళు. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. నిజానికి చాలా రోజుల తర్వాత వివాహ వ్యవస్థ గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఆ వ్యాఖ్యలు జయా బచ్చన్, ఆవిడ రాజ్యసభ సభ్యురాలు, అలాగే సినీ నటి, ఒకప్పుడు ఒక మంచి హీరోయిన్, అలాగే నేషనల్ హీరో అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారి సతీమణి. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి పట్ల మీ అభిప్రాయం ఏంటి అని అంటే, ఆవిడ ఇష్యూస్ మాట్లాడుతూ తన మనవరాలు ఎవరైతే ఉన్నారో, నేనైతే ఐ డోంట్ సజెస్ట్ టు గెట్ మ్యారీడ్, నేను పెళ్లి చేసుకోమని నేనైతే మాత్రం సజెస్ట్ చేయను అని మాట్లాడుతూ, అంటే మీరు పెళ్లికి వ్యతిరేక అని అంటే, ఆవిడ చాలా సున్నితమైనటువంటి అంశాన్ని, అంటే చుట్టూ ఉన్నటువంటి అదే ఏజ్ ఉన్నటువంటి ఆడపిల్లలు ఉండటంతో ఆ అంశాన్ని సున్నితంగా చెప్పే ప్రయత్నంలో ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, ఇప్పుడు పిల్లలందరూ కూడా ఓపెన్ గా రిలేషన్షిప్స్ ని ఆహ్వానిస్తున్నారు, అది మీ స్వేచ్ఛ స్వాతంత్రాలకు ప్రతీక అయితే, కాకపోతే బాధ్యతగా వ్యవహరించండి, వాటిని మేము ఆర్గ్యూ చేయడానికి పెట్టేటటువంటి పరిస్థితులు లేవు అనేటటువంటి వ్యాఖ్యలు ఆవిడ చేయటం జరిగింది. దీని మీద చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకోవద్దంటారా, ఈమెకి పెళ్లి మీద ఏ విధమైనటువంటి గౌరవం లేదు, అలాగే ఈవిడ ఎలా మాట్లాడుతుంది, ఇలాంటివన్నీ మాట్లాడారు. అక్కడ ఇది చాలా సున్నితమైనటువంటి అంశము. ఆవిడ ప్రస్తావించిన దాంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఇక్కడ గమనించాల్సింది, జయబాదురి పెళ్లిని విభేదిస్తున్నారా అని అంటే, దీనికంటే ముందు ఉపాసన గారు ఒక విషయం మాట్లాడారు, అది పెద్ద దుమారం నేర్పింది, దాని మీద చాలా చర్చలు జరిగినాయి. అలాంటి వ్యవహారమే ఈ రోజు ఈవిడ ఫేస్ చేసిందని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఆవిడ కూడా అప్పుడు చెప్పడం ఏంటంటే, ఆవిడ ఎదురుగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారు, యువత ఎవరైతే ఉన్నారో, ఆ యువతలను ఉద్దేశించి వాళ్ళు ఏ ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకి ఆవిడ కొన్ని సలహాలు ఇచ్చిందని అనుకోవచ్చు. అలాగే ఇక్కడ జయబాదురి గారు కూడా ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎలా ఉంటున్నారు రిలేషన్షిప్స్ ని, అంటే పెళ్లికి ముందు ఒక వ్యక్తితోటి రిలేషన్షిప్ ని, సంబంధాన్ని కలిగి ఉండడాన్ని చాలా ఈజీగా, చాలా తేలికగా యాక్సెప్ట్ చేసేస్తున్నారు, దాన్ని స్వీకరిస్తున్నారు. కానీ బాధ్యతగా వ్యవహరించండి అనేటటువంటి విషయాన్ని ఆవిడ తెట్టతల్లం చేశారు. ఎందుకంటే జయబాదురి కూర్చొని లెక్చర్లు ఇస్తే ఈ యువత వినేటటువంటి సిచ్యుయేషన్ లో ఉందా? ఒక జయబాదురి చెప్పగానే మారిపోతారా? అలాగే ఒక ప్రియా చౌదరి చెబితే మారిపోతారా అంటే, ప్రియా చౌదరికి ఓపిక ఉంది, ఓర్పు ఉంది కాబట్టి, తిట్టుకున్నా ఏం చేసినా ఫరక్ పడదు కాబట్టి, లెక్క చేయదు కాబట్టి, ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్తుంది. కానీ జయబాదురి అలా కాదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, అలాగే ఎదురుగా ఉన్నటువంటి యువతను ఫేస్ చేయాలి అని అంటే, వీళ్ళు సమాజంలో కొన్ని పరిస్థితులను ఫేస్ చేయాలి అని అంటే, కొన్నిటిని ఎస్కేపిజం తోటి, అలాగే డిప్లొమాటిక్ గా మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది. అదే ఇక్కడ ఆవిడ మాట్లాడింది. సున్నితంగా ఇక్కడ మనం కొన్ని అంశాలు పరిశీలిస్తే, మీరు అనొచ్చు ప్రియా చౌదరి జయబాదురిని వెనకేసుకొస్తున్నావా అని. వెనకేసుకొని రావడం కాదండి, ప్రతి ఒక్క దాన్ని కూడా వ్యతిరేకంగా చూడడం మానేసి, దాంట్లో వ్యవస్థీకృతమైనటువంటి అంశాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. జయబాదురి ఇమ్మీడియట్ గా వివాహ బంధం అంటే ఆమెకి లెక్కలేదు అని మాట్లాడారు. అక్కడ ఆమె కుటుంబంలో ఆమె ఎన్నో ఇష్యూస్ ని ఫేస్ చేశారు వివాహ బంధం విషయంలో కూడా. అమితాబ్ బచ్చన్ గారితో కూడా, అమితాబ్ బచ్చన్ గారు యాజ్ ఎ ఫిల్మ్ యాక్టర్, అలాగే ఆయనకి ఒక హీరోయిన్ తోటి ఎఫ్ఐఆర్స్ ఉన్నది అనేటటువంటిది జగద్విదితం. అలాంటి అనైతికమైనటువంటి ఆ సంబంధాలు తన భర్త కొనసాగిస్తున్నా కూడా ఆవిడ విడాకులు అనేటటువంటి కార్యక్రమానికి తెరతీయలేదు. అలాగే ఆవిడ అలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి పత్రికలకు ఎక్కి రచ్చ చేయలేదు. అలాగే అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో ఆలంని డిమాండ్ చేసి ఆమె పక్కకి వెళ్ళిపోలేదు. 11 సంవత్సరాలు సుదీర్ఘంగా భర్త వెనక్కి రావడం కోసం సుదీర్ఘంగా ఎదురు చూసింది ఆవిడ. అంటే ఇప్పుడు ఆవిడ విభేదిస్తున్నటువంటి వివాహ వ్యవస్థకి, ఆవిడ ఎందుకు ఆ వివాహ వ్యవస్థలో 11 సంవత్సరాలు ఒకటే ఇంట్లో ఉండి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోనటువంటి సందర్భంలో కూడా వివాహాన్ని ఎందుకు ఆవిడ విచ్ఛిన్నం చేసుకోలేదు అని అంటే, వివాహ వ్యవస్థ యొక్క పటిష్టత, అలాగే వివాహ వ్యవస్థ ద్వారా సమాజంలో ఉండేటటువంటి ఆ యొక్క ధైర్యము,
కట్టుబాటు ఏంటో ఆవిడికి స్పష్టంగా తెలుసు. అలాగే భద్రత ఏంటో కూడా ఆవిడికి తెలుసు. ఇక్కడ చాలా మంది ఈరోజు ఉన్నటువంటి యువత మేము ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నాము. ఒకడంటే మేము పడాల్సిన అవసరం లేదు. మేమెందుకు ఉండాలి? స్వేచ్ఛగా దేశాలు తిరుగుతాం, ఊరూర్లు తిరుగుతాం అని కింద కామెంట్ పెట్టే వాళ్ళెవరు కూడా వివాహం చేసుకొని డివోర్స్ తీసుకున్న వాళ్ళు కాదు. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళు రిలేషన్‌షిప్ లో ఉన్నారు. ఆ విధమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాంటివి పెడతారు. మమ్మల్ని అడగండి. ఈ స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితంలోకి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. చివరికి వాళ్ళు జీవితంలో 40లు దాటిన తర్వాత పెళ్ళే ఎందుకు చేసుకుంటున్నారు? అది ఒక అంశం అయితే, రెండో అంశము ఒక పెళ్లి చేసుకొని డివోర్స్ అయిన తర్వాత ఏడాదో, 2 ఏళ్ళో, 4 ఏళ్ళో, 5 ఏళ్ళో ఆగిన తర్వాత రెండవ వివాహం ఎందుకు చేసుకుంటున్నారు? ఇప్పుడు చెప్పండి. వివాహం అనేటటువంటిది ఈ సమాజంలో పనికిరానిదా? పనికిమాలిందా? భద్రత లేనటువంటిదా? గుర్తుపెట్టుకోండి. వివాహ వ్యవస్థ యొక్క భద్రత, వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి రక్షణ, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రేమాభిమానాలు, ఇచ్చి పుచ్చుకోవడాలు, సాక్రిఫైస్ చేసుకోవడాలు, ఇదే జీవితం అనేటటువంటి దాన్ని మర్చిపోతున్నారు. ఇక్కడ నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను. యువతులందరూ కూడా మా ఇష్టమైనటువంటి జీవితంలోకి మేము వెళ్తాము అని అంటున్నారు. ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకనంటే ఈ రోజు మీరు ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందని మాట్లాడుతున్నారు. అలాగే వివాహ వ్యవస్థ వద్దు అనో, లేకపోతే పిల్లల్ని తర్వాత కనండి అనో, లేకపోతే ఈ వివాహ వ్యవస్థలోకి వెళ్ళొద్దు అనేటటువంటి మహిళలు సలక్షణంగా ఇన్ టైంలో పెళ్లి చేసుకున్నారా లేదా? చక్కగా కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నారా లేదా? వాళ్ళు ఏమైనా భర్తతో విడాకులు తీసుకుని బయటకు వచ్చారా? వాళ్ళు మీతో మాట్లాడినటువంటి ప్రతి మహిళ కూడా ఆర్థికంగా చాలా మీకంటే రిచెస్ట్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ జయబాద్రి బచ్చన్కి ఏం తక్కువండి? అలాగే అమితాబ్ బచ్చన్ తోటి 11 సంవత్సరాలు మాట్లాడినంత వరకు కూడా ఆమె ఆర్థికంగా పరిపుష్టంగా లేనటువంటి మహిళనా? ఆర్థికంగా పరిపుష్టి కలిగినటువంటి మహిళ. ఇంకా చెప్పాలనంటే వాళ్ళిద్దరికి పెళ్ళయ్యే టైంకి అమితాబ్ బచ్చన్ గారి కంటే జయబాద్రి గారు చాలా గొప్ప నటి, చాలా పెద్ద హీరోయిన్ ఆవిడ. అప్పుడు ఆ టైంలోనే ఆయన్ని పెళ్లి చేసుకొని ఆవిడ సెటిల్ అయింది జీవితంలో. కరెక్ట్ టైంలో ఆవిడ సెటిల్ అవ్వలేదా? అరే ఒకళ్ళు జీవితంలో ఏం చెప్పారు అనేటటువంటిది మీరు తీసుకొని దాన్ని విమర్శించే ముందు వాళ్ళ జీవితంలో ఏం ఆచరించారు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ విశదీకరించుకొని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఈ యువతకు ఉంది. ఈ రోజు వివాహ వ్యవస్థ అక్కర్లేదు అని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు చుట్టూ చూస్తున్నటువంటి పరిస్థితులు, ఇవాళ పెళ్లి జరిగితే 3వ రోజుకి నోటీసులు వస్తున్నాయి. అరే పెళ్ళే ఇంకా జరగట్లేదు, వీడికి విడాకులు ఇచ్చేసేస్తే నాకు ఎంత ఆస్తి వస్తుంది అని ఆలోచించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే పెళ్లి అయిన తర్వాత, ఒక బిడ్డ పుట్టిన తర్వాత నువ్వెందుకు నాకు నీతో సెక్సువల్ సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేసి పక్కింటి వాడి పెళ్ళాన్నో, లేకపోతే ఎదురింట్లో అందంగా ఉన్న ఆంటీతోటో వెళ్ళిపోయేటటువంటి మగ వెధవలు ఎంతమంది లేరు ఈ ప్రపంచంలో? ఇలాంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడవలసినటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఇలాంటి అంశాలు మాట్లాడేటప్పుడు పెళ్లి అనేటటువంటి దాన్ని పక్కకి తోసి ఈ రోజు పోతున్నారు అనేటటువంటిది ఉంటే బాధ్యత రాహిత్యమైనటువంటి మనుషులు. ఈ రోజు ప్రపంచంలో ఇతర మతస్థులు కూడా భారతదేశం యొక్క వివాహ వ్యవస్థను గౌరవించి వాళ్ళు మన దేశానికి వచ్చి మన సాంప్రదాయాన్ని స్వీకరించి సాంప్రదాయబద్ధంగా పెళ్లిళ్ళు చేసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆ బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి ఇక్కడ వేద మంత్రాలతో ఒకటవుతున్నారు. ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి యువత, మాకు పెళ్లిళ్ళు అక్కర్లేదు, మేము స్వేచ్ఛగా తిరుగుతాం, యథేచ్ఛగా వెళ్తాం, మాకు ఆర్థిక స్వేచ్ఛ ఉంది అంటున్నారే. ఈ రోజు వివాహ వ్యవస్థ అనేటటువంటిది, కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఒక మనిషికి, ఒక దేశానికి కూడా వెన్నెముక లాంటిది. ఈ వ్యవస్థ లేకపోతే, ఈ వ్యవస్థని సరైనటువంటి సమయంలో మీరు స్వీకరించకపోతే, ఆ వ్యవస్థలో సరిగ్గా లేకపోతే నష్టపోయేది మీరు, వ్యవస్థ కానే కాదు.
ఏదైనా సరే పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా ఈరోజు ఆడపిల్లలందరూ ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థికంగా చాలా గొప్పగా ఉన్నత స్థితికి వెళ్ళామనేటటువంటి ఆర్థిక పరమైనటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడే మాటలు చూస్తుంటే నాకు నవ్వొస్తుందండి. కింద కొన్ని కామెంట్స్ చూస్తుంటాం, ఎవడికి పడాల్సిన అవసరం లేదు. నిజమే, దుర్మార్గుడికి దరిద్రుడికి పడాల్సిన అవసరం లేదు, వాడంటే బాధపడాల్సినటువంటి అవసరం లేదు, వాడు బాధల్లో లెక్క చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఉన్నతమైనటువంటి స్థితి ఏదైతే ఉందో వివాహ వ్యవస్థలో, దాన్ని అందంగా మలుచుకొని అద్భుతమైనటువంటి జీవితాన్ని స్వీకరించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి చివరిగా నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు విద్యావంతులయ్యారు కదా, ఇంత అద్భుతంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు కదా, ఇంత అద్భుతంగా ఆర్థిక ప్రగతిని సాధించినటువంటి ఈ యువతులు ఎందుకండి వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని సరిచేసుకుని ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎన్నో సాధించారు. ఈ రోజు మీరు ఏదైతే ఆర్థిక పరమైనటువంటి ప్రగతిని మీరు పొందుతున్నారో, ఆ ప్రగతిని మీకు ఇవ్వడానికి వెనక కష్టపడినటువంటి మహిళామూర్తులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఎన్ని చట్టాలు మీకు హెల్ప్ చేశాయి. ఆ చట్టాలను ఒకసారి పరిశీలించండి, చట్టం చేసిన వాళ్ళ జీవితాలను కూడా పరిశీలించండి. ఎవరు వివాహ వ్యవస్థ నుంచి బయటకు వచ్చి మీకు ఈ విధమైనటువంటి స్వేచ్ఛనివ్వలేదు. ఎక్కడైతే వరకట్నపు చావులు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, స్త్రీ యొక్క బానిసత్వాన్ని కానివ్వండి, తదనుగుణంగా కాలానుగుణంగా ఎదుగుతూ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళారు తప్ప, ఇలా వివాహ వ్యవస్థనే వద్దనుకుని మీ అంతటికి మీరు డిక్లేర్ చేసుకున్నారు అంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ లైఫ్ లీడింగ్. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.